ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం. యెహోవా, నీ వంటివాడు ఎవడు? దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయం 10వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దేవుని వంటి వారు ఎవ్వరూ లేరు. పరాక్రమంలో కానీ, బలములో కానీ, ప్రేమించటంలో కానీ, విడిపించటంలో కానీ, రక్షించటంలో కానీ ఆయనను పోలిన వారు ఎవ్వరూ లేరు. ఇంత భయంకరమైన శ్రమలో నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఇంత భయంకరమైన వ్యాధిలో నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఎండిపోయిన పరిస్థితి నుంచి నన్ను ఎవరు చిగురింపచేస్తారని బాధపడుతున్నావా? అయితే ఈ వాగ్దానం నీకోసమే. యెహోవాను నీవు చేరినప్పుడు, ఆయనను నీవు అంగీకరించినప్పుడు, ఆయనను నీవు నమ్మినప్పుడు, ఆయన నీ జీవితంలో చేసే కార్యం ఎంతో బలంగా ఉంటుంది. నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తాడు. గొప్ప విజయాన్ని నీ జీవితంలో నీకు అనుగ్రహిస్తాడు. బైబిల్లో ఎంతోమందిని భయంకరమైన హస్తముల నుండి విడిపించాడు. దెబోరా కాలంలో కానాను రాజైన యాబీను చేతిలో నుండి, అతని సైన్యాధిపతి అయిన సిసెరా చేతిలో నుండి అద్భుతంగా ఇజ్రాయెల్ ప్రజలను విడిపించారు. సిసెరా వారిని ఎంతో బెదిరించాడు. 900 ఇనుప రథాలతో వారిని భయపెట్టి ఎంతో దీనమైన స్థితికి, హీనమైన స్థితికి ఇజ్రాయెల్ ప్రజలను తీసుకొని వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి మొర్రపెట్టగా ఘన విజయాన్ని పొందుకుంటారు. నీ జీవితంలో కూడా ఈరోజు అలాంటి విజయాన్నే దేవుడు నీకు ఇస్తాడు. ఇంకా నీకు విడుదల లేదు, ఇంకా నా బ్రతుకు ఇంతే అని నువ్వు కృంగిపోవద్దు. ప్రభు దగ్గరకు రా, విశ్వాసంతో అడుగు. నా ప్రభువు నన్ను విడిపిస్తాడు, నాకు జయమిస్తాడు, నాకు ఆనందం ఇస్తాడు, నాకు సమాధానం ఇస్తాడని నమ్ము. ఆయన కృపను నీవు పొందుకుంటావు. దేవుని కార్యాలు నీవు చూస్తావు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.